బ్యాక్ టు న్యూస్. అభం శుభం తెలియని ఓ చిన్నారి తన తండ్రి కోసమని ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆ చిన్నారితో పాటు వెంట వెళ్లిన పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. 3 రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చిన కుక్కలో వింత మార్పు వచ్చింది. ఇక అదృశ్యమైన చిన్నారి కోసం 6 రోజుల పాటు 200 మంది పోలీసులు గాలించిన ఆ మిస్సింగ్ కేస్ మిస్టరీ వీడలేదు. దీంతో ఆ చిన్నారిని ఎవరైనా అపహరించారా లేక అడవి జంతువుల బారిన పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల వయసున్న సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఈ నెల 6న తండ్రి గణేష్ వెనుక వెళ్లిన జ్ఞానేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. జ్ఞానేశ్వరిని వెంబడించిన పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు 6 రోజుల పాటు తీవ్రంగా గాలించినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ కానరాలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన టైంలో సీసీటీవీ కెమెరాలో కొన్ని దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని సిహెచ్ అగ్రహారం నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్ మిస్టరీగా మారింది. గత 6 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయిన చిన్నారి ఆచూకీ కూడా నేటి వరకు కూడా లభించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత తండ్రి వెనకాలే ఈ మార్గం నుండి జ్ఞానేశ్వరి వెళ్ళిపోవడంతో చిన్నారి మిస్ అయిందని చెప్తున్నారు. జ్ఞానేశ్వరి వెంబడి పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. అయితే ఈ మార్గంలో సీసీ కెమెరా ఏదైతే రికార్డ్ అయ్యిందో అది కేవలం ఆ పాప ఏడుచుకుని వచ్చినప్పుడు తండ్రి మళ్ళీ వచ్చి దిగబెట్టాడు. ఈ మార్గం నుంచి అంటే ఇక్కడ మనకు చూడొచ్చు విజువల్స్లో ఆ పోలీస్ జీప్ ఏదైతే కనిపిస్తుందో ఈ మార్గం నుంచే జ్ఞానేశ్వరి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో జ్ఞానేశ్వరి మిస్ అయిన విజువల్స్ కూడా నమోదయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గత 6 రోజులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆమె ఆడుకుంటూ ఆ తండ్రి కోసం ఈ మార్గంలోనే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఆ మార్గం గుండా జ్ఞానేశ్వరి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్క ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దానికి బెల్ట్ వేశారు, జీపీఎస్ కూడా కట్టారు. ఈ పెంపుడు కుక్కే ఈ అదృశ్యం కేసులో కీలక క్లూగా మారింది. ఇది మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి రావడం, దీని ప్రవర్తన బాగలేదు. అందరి మీద కరవడానికి దాడికి ప్రయత్నించి తల్లిదండ్రికి వెళ్ళి కాసేపు అరిసి ఇక్కడి నుంచి మళ్ళీ అదృశ్యమైంది. తిరిగి బుధవారం రాత్రి రావడంతో తుని మున్సిపల్ సంబంధించినటువంటి కుక్కలు పట్టే సిబ్బంది ఈ కుక్క వలవేసి పట్టుకుని దీన్ని బంధించారు. ఇక్కడ అధికారులు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు దీనికి బెల్ట్ బిగించి జీపీఎస్ ట్రాకర్ బిగించారు. ప్రస్తుతం అయితే ఈ కుక్కే ఈ జ్ఞానేశ్వరి జాడ చెప్తుందన్న ఒక నమ్మకం అయితే అది తల్లిదండ్రుల్లోని పోలీసుల్లోని కల్పిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి ఈ విధంగా కట్టివేశారు. జ్ఞానేశ్వరి జాడ ఖచ్చితంగా ఈ కుక్కకు తెలుస్తుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం జ్ఞానేశ్వరి ఇల్లు చూడవచ్చు. ఇక్కడే 22 సంవత్సరాల నుంచి కూడా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కాపురం ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మొదటి పాప జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఇది రెండో పాప మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ చిన్నారిని ఏదైతే ఆడిస్తున్నారో ఆ రెండవ పాప ఆడడంతో జ్ఞానేశ్వరిని పట్టించుకోలేదని చెప్పి ఆమె తల్లి భవానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇక పోలీసులు దాదాపు 12 బృందాలుగా ఏర్పడి ఈ 40 ఎకరాల పామాయిలతో పాటుగా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఆ నల్లకొండ ప్రాంతాన్ని, అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి జీడిమాడ తోటలను కూడా పూర్తిగా గాలించినప్పుడు కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే తెలియలేదు. దీంతో సిహెచ్ అగ్రవారంతో పాటుగా ఏదైతే పక్కన ఉన్నటువంటి దొండవాకం కూడా పూర్తిగా తనిఖీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పుడు కూడా జాడ తెలియలేదు. కేవలం ఏదైతే పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్కకే ఖచ్చితంగా జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుస్తుందన్న నమ్మకం చిన్నారి తల్లిదండ్రులని కనిపిస్తుంది. జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రవారం నుంచి. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు చాలా కాలంగా ఈ పామాయిల్ తోటకు కాపలాగా ఉంటున్నారు. తోటలో ఉన్న ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. వీరికి జ్ఞానేశ్వరితో పాటు 6 నెలల పాప ఉంది. 6వ తేదీన పామాయిల్ తోట పక్కన ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లాడు తండ్రి గణేష్. ఇంట్లో తల్లి 6 నెలల శిశువుతో ఉంది. జ్ఞానేశ్వరి తండ్రితో పాటు వెళ్ళిందని అనుకుంది ఆ తల్లి. కానీ తండ్రి కోసం వెళ్లిన జ్ఞానేశ్వరి కనిపించలేదు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తోట వెనుక జ్ఞానేశ్వరిని చూశానని, దగ్గరకు వెళ్తే కుక్క కరిచే ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఆ తరువాత జ్ఞానేశ్వరి కనిపించలేదు. చిన్నారి కోసం తల్లిదండ్రులు ఎంత వెదికినా కనిపించలేదు.
తోట వెనుక ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కు పాప తల వెంట్రుకలున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ కనిపెట్టలేకపోయారు. డ్రోన్ కెమెరాలతో కూడా ఫలితం కనిపించలేదు. పాప అడవి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం నేను ఈ జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి సిహెచ్ అగ్రహారం శివార్లోని పామాయిల తోట వద్ద ఉన్నాను. మనం విజువల్స్లో చూసినట్టయితే ఆ జ్ఞానేశ్వరి తల్లి భావాని, అదేవిధంగా తండ్రి గణేష్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్, ఆ రోజు ఏం జరిగింది? పాపని ఏ విధంగా మిస్ అయ్యిందంటారు? 11:50 దాకా నా దగ్గర ఉంది సార్. పాప వాళ్ళ అమ్మకి అప్పు చెప్పేసి వెళ్ళిన తర్వాత నేను కవర్ బండాలకి వెళ్ళిన తర్వాత పాప కొండవారిని అగ్రహారం అతనికి కనిపించిందని ఒక ఆయన చెప్పాను. సీసీ కెమెరాలోని మీరు బండి మీద వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు కదా, మళ్ళీ పాప మళ్ళీ మీ వెనకాల వచ్చింది కదా, అంటే ఆ రూట్లో వెళ్ళిపోయిందా ఈ రూట్లో వెళ్ళిపోయిందా? అంటే నేను నడిచి వెళ్ళిపోయాను సార్. ముందు నడిచి వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా ఎదరికెళ్ళా పాప వెనకాల ఏడ్చుకుంటూ వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోయాను. వెనకాల డాగ్ కూడా వస్తుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత సార్ కారు బండాలు తెమ్మంటే మళ్ళీ పాపని రిటర్న్ బైక్ మీద తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అప్పు చెప్పేసి మేము ఇదే రూట్ అంటే వెళ్ళిపోయాం. సైడ్ నుంచి రూట్ అంటే వెళ్ళిపోయాం. అలా కిందకి కవర్ బండాలు తినేకి వెళ్ళాం. అక్కడ మేము అలా మళ్ళీ ఇంకో రూట్ అంటే మళ్ళీ ఎంట్రన్స్ అక్కడ వర్క్ చేస్తున్నాం, కవర్ బండాలకి కొడుతున్నాం. ఆ తర్వాత ఊళ్ళో ఒక అతనికి కనిపించిందని పాప కొండవారిని. అతను తీసుకుందని కుక్క ఉందని భయపడి ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి చెప్పాడు. చెప్పిన దాని మీద ఊళ్ళో ఇమీడియట్గా పరిగెట్టి వచ్చి ఎక్కడ పాపని వస్తే మా వైఫ్ని అడిగి నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. అప్పటికే 12:25 ఇచ్చేసారు. 12:50 దింపాను, 12:25 కాల్ వస్తుంది. అంటే ఒక అరగంట వ్యవధిలోనే పాప మిస్ అయిపోయింది. సింపుల్గా మిస్, అది అర్థం కావట్లేదు. ఓకే, అంటే మీ ఎక్కడికి వెళ్ళి ఉంటుందని మీ ఉద్దేశం? మామూలుగా మీ అంచనా ఎప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటుందని అంటున్నారు అందరూ కూడా. అలాగని ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఆడుకుంటుందా పాప? ఎప్పుడు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఇలాగ ఎప్పుడు జరగలేదు. అంటే మీకు ఏమన్నా వ్యక్తిగతంగా బయట ఏమన్నా గొడవలు గట్రా ఉన్నాయా? అలాంటి ఏమన్నా విభేదాలు వేరే వాళ్ళతో ఎవరితో? కారు ఉందంటున్నారు. అలాంటి ఏం లేదు, అది స్టేషన్ ద్వారాగానే సాల్వ్ అయింది. మనతో చిన్నారి తల్లి భవానీ ఉంది. అమ్మ చెప్పు, పాప మిస్ అయ్యి 6 రోజులు అయింది. పాప ఏ విధంగా మిస్ అయింది? ఆ టైంకి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? ఆ టైంకి నేనంటే చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. చిన్న పాపని చూసుకోవడంతో పెద్ద పాప ఇక్కడే కదా ఆడుకుంటుంది అనుకున్నాను సార్. ఈ అమ్మాయి మా చిన్న అమ్మాయి సార్. ఈ అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయిని ఆడుకుంటది కదా, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటది కదా అనుకుని ధీమాతో నేను. పాపతో పాటు కుక్క వెళ్ళిపోయింది కదమ్మా, అది మంగళవారం వచ్చింది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అరిసి గట్టిగా హడావిడి చేసింది, మళ్ళీ రాత్రి వచ్చింది. మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా కుక్క తెలుస్తుంది జాడని? అవును సార్, కుక్కకి తెలిసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను సార్. ఇది వరకు ఉన్నట్టయితే కుక్క మాతో లేదు సార్. అది నన్ను ఎప్పుడు ఏమనేది కాదు, మా పాపని ఏమనేది కాదు. ప్రవర్తన బాగానే ఇది వరకులా లేదు సార్. చూస్తున్నాము చిన్నారి తల్లిదండ్రుల ఆవేదన ఒకటే చెప్తున్నారు. ఎవరో ఖచ్చితంగా మా పాపను అపహరణకు గురి చేశారు, ఖచ్చితంగా మా పాపను మాకు విడిచిపెట్టండి, పాపను క్షేమంగా వదిలిపెట్టండి చెప్పి దీనంగా అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే చిన్నారి జ్ఞానేశ్వరి ఆచీ కోసం ముమ్మర గాలింపు చర్యలు 6వ రోజు కూడా కొనసాగిస్తున్నారు. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి. 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా మారింది ఈ పెంపుడు కుక్క. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు ఆమెను వెంబడించి వెళ్లిన కుక్క 3 రోజుల తరువాత తిరిగొచ్చింది. అలా వచ్చిన ఈ పెంపుడు కుక్క జ్ఞానేశ్వరి తల్లిని కరిచే ప్రయత్నం చేసింది. బంధువుల మీదకు కూడా వెళ్ళింది. పెంపుడు కుక్కలో వింత ప్రవర్తన చూసి జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల్లో అనుమానాలు కలిగాయి. కుక్కకు గొలుసు కట్టి బంధించారు. ఆ తర్వాత బోనులో పెట్టారు. జ్ఞానేశ్వరి అదృశ్యానికి ముందు ఉండే వాతావరణాన్ని అక్కడ కల్పించి కుక్క సాధారణ స్థితికి వచ్చిన తరువాత దానికి GPS ట్రాకర్ బిగించి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రయత్నించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఇంటి వాస్తును పరిశీలించేందుకు తునికి చెందిన వాస్తు ఎనర్జీ నిపుణుడు అనంత శేషగిరి వచ్చారు.
ఆయన వద్ద ఉన్న యూనివర్సల్ స్కానర్స్తో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుందో గుర్తించారు. వాయువ్య దిశలో నెగిటివ్ ఎనర్జీ వల్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుండి అదృశ్యమైందని చెబుతున్నారు. జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఆయన చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం నేను ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైందో ఆమె నివాసం వద్ద ఉన్నాను. ఒకవైపు పోలీసులు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తుంటే, మరోవైపు ఏదైతే వాస్తు ఎనర్జీ అదేవిధంగా ఆరా థెరపీకి సంబంధించినటువంటి నిపుణుడు కూడా ఇక్కడ ఈ ఇంటికి ఎలాంటి వాస్తు దోషం ఉన్నది అనే దాని మీద కూడా ఇక్కడ ఒక ప్రయోగం చేస్తారు. అయితే అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరికి ఈ వాస్తు దోషానికి ఏమైనా సంబంధం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మనతోటి అనంత శేషగిరి ఉన్నారు, వాస్తు నిపుణులు. చెప్పండి, ఈవేళ ఎందుకు మీరు ఈ వాస్తు చేస్తున్నారు? దీనికి యాక్చువల్గా మనకి 16 డైరెక్షన్లు ఉంటాయి, 16 జోన్స్ అంటాం మన ఈ సైంటిఫిక్ వాస్తులో, మహావాస్తులో. అయితే ఒక జోను ఒక రిజల్ట్ ఇస్తుంది మనకి. ఒకవేళ జోన్ ఇన్బ్యాలెన్స్ అయిందనుకోండి, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాయు పిల్ల మిస్సింగ్ అయిందంటే చిల్డ్రన్స్ అంటే రిలేషన్షిప్ సంబంధించింది. రిలేషన్షిప్ ఏంటంటే తల్లిదండ్రుల మధ్యన కానీ, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన కానీ, లేదా ఎంప్లాయీస్ మధ్యన కానీ మొత్తం రిలేషన్షిప్ మిస్ అవుద్ది. అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల అలాంటివి వస్తాయా? ఆ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అక్కడ ఇన్బ్యాలెన్స్ మీన్స్ నెగిటివ్. ఆ వాయువు అనేది ఇన్బ్యాలెన్స్ అవుతాయి, ఇవన్నీ వస్తాయి. అంటే పిల్లలు మిస్ అవ్వడం కానీ, లేకపోతే పిల్లల మాట వినకపోవడం కానీ, కొంచెం ఎదిగొచ్చిన పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ, అయితే లవ్ మ్యారేజెస్ కానీ, ఇలా రకరకాలు. అంటే అది అర్థమైతే కిడ్నాప్ అయినట్టు లెక్క. అది క్షేమంగానే ఉంది. కిడ్నాప్ అడ్రస్ నిదానంగా అడ్రస్ తెలుస్తుంది. దైవానుగ్రహం ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ వస్తాయి. ఎప్పుడైతే ఆన్సర్ వచ్చిందో నేను వచ్చాను రెమెడీకి. ఆన్సర్ నెగిటివ్ వచ్చినాక నేను రెమెడీకి రాను. ఇంటిని స్కానింగ్ చేశారు కదా, ఏ రిజల్ట్స్ వచ్చాయి? పాప ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ అదే వాయువ్యం ప్రాబ్లం చూపించింది. దానికి రిజల్ట్ అక్కడ రాడ్ పెట్టి బ్యాలెన్స్ చేసి పాజిటివ్ చూపించింది. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనేది ఈ వాస్తు శాస్త్ర నిపుణుల యొక్క అంచనా. ఎందుకంటే వాయువ్యంలో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల చిన్నారి అదృశ్యం అయింది. ఖచ్చితంగా ఆమె ప్రాణాలతోనే ఉంది, తిరిగి వస్తుంది. అది ఈ రోజు రేపు అన్నది త్వరలోనే తేలుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి కస్పైన్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి. పాప అదృశ్యమై చాలా రోజులు గడవడంతో ఆహారం, నీరు లేకుండా జ్ఞానేశ్వరి జీవించే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక కొండ, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ నక్కలు, కొండ చిలువలు సంచరిస్తుంటాయి. అటువైపు చిన్నారి వెళ్తే ప్రాణాలతో రావడం కష్టమేనని అనుమానిస్తున్నారు. మరోవైపు చిన్నారిని ఎవరైనా అపహరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ చుట్టుపక్కల బస్టాండ్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.